బాబా దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా నేను చదువుకున్న క్వశ్చన్లకే ఆన్సర్లు అడగాలి ప్లీజ్ దేవుడా ఇగో ఇట్లా దేవుళ్ళకి మొక్కి ఇదివరకంటే ఇంట్లోకి వెళ్ళి పరీక్షకు బయలుదేరుదురు బస్సులో పోకుంటా కూడా పోయినే మరెద్దురు దోస్తులు కలిస్తే అనే ఏం ప్రశ్నలు అడగచ్చు అంటవే అదంటారా అది నేను చదువుకున్నానే మళ్ళీ అడుగుతారంటవా సరేతి ఇగో ఇట్లా నడుస్తుండే ఇంతకు మునుపు మరి ఇప్పుడు దేవుడా ఎట్లా చేసైనా సరే నేను టైంకి పరీక్ష సెంటర్కి పోవాలి దేవుడా నువ్వే నాకు దిక్కు ఇగో ఇట్లా అనుకొని బయటకు వస్తున్నారు బస్ ఎక్కగానే డ్రైవర్ అంకుల్ కొంచెం స్పీడ్గా పోనీయవా పరీక్షకు లేట్ అవుతుంది ప్లీజ్ అని బతిలాడుకోవాలి దోస్తులు కలవంగానే అబ్బా నీకు తెలుసా అని నేను కరెక్ట్ టైంకి వచ్చిందే జర్ర అంతలా మిస్ అయినా అని గొప్పగా చెప్పుకొని మురవాలి అట్లున్నది మరి పరిస్థితి నీట్ లెక్కనే ఎంసెట్ పరీక్ష కూడా మస్తు స్ట్రిక్ట్గా జరిగింది టైం అంటే టైమే ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి ఓనియలేదు టైంకు గేట్లకు తాళాలేసిండ్రు హైదరాబాద్ లా ఒక సెంటర్ కాడ ఇట్లా గేటుకు తాళం వేసిండ్రో లేదో ఆదరబాదర ఊరుకొచ్చింది గీ బుజ్జమ్మ రూల్ అంటే రూలే అని గేట్ తీయలే లోపటికి పంపలేదు ఏడ్చుకుంటే ఇంటికి పోయింది పాపం ఒక్కటే నిమిషము ఆయన గేట్ తాళం వేసాడు అమ్మాయి వచ్చింది హైదరాబాద్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయండి కరెక్ట్ రూల్స్ పెట్టండి అప్పుడు హాఫ్ మినిట్ టైం పాటించండి అప్పుడు రాకపోతే అప్పుడు పంపించకండి మెదక్లా గీ బుజ్జమ్మ లేట్ వచ్చిందని పరీక్ష రాయనియలే అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యి ఇంకో సెంటర్ కు పోయి ఆడికెళ్లి ఇడికొచ్చే వరకు ఆలస్యమైందట వికారాబాద్ లా గీ పిల్లగాడు టైం కు రాలేదని వెనుకకు మరగొట్టిండ్రు పరీక్ష రాసుడు కంటే టైం కు సెంటర్ కాడికొచ్చుడే పెద్ద పరీక్ష అయిపోయింది పోరగాళ్లకు